అండి సుబ్రహ్మణ్య స్వామి వీడియో చూసిన ఒక సబ్స్క్రైబర్ ఉండి అడిగారు, మీరు అభిషేకం ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారండి అని అడిగారు. సో ఎప్పుడు చేస్తా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇవి నేనైతే అభిషేకానికి తెచ్చుకున్న పూలు పళ్ళు నైవేద్యం అండి. గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, జలేశ్వరి, సన్నిధి, గురువు, ఓంకారం పలుకుసారి జపం చేసుకో. ఓం 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 ఇది దుర్వారం ఉపయోగించాక విశోధకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షాదయం తెలుసుకొని పూజా ద్రవ్యాలను ప్రోక్షించగల పూజా ద్రవ్యాన్ని నేను ఇంటి నుంచే పాలు తేనె చక్కెర అరటి పండ్లు కలిపానండి. పెరుగు ఒకటి వచ్చి ఇక్కడ వచ్చి అభిషేకం చేసేటప్పుడు పెరుగు కలుపుకున్నాను. అభిషేకం తర్వాత అండి చేసేటప్పుడే కొంచెం అభిషేకం అయితే ఒక చిన్న బౌల్లో అయితే పట్టి పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి పసుపు అభిషేకం అండి, తర్వాత కుంకుమ అండి, తర్వాత వచ్చేసి గంధం, తర్వాత భస్మ అభిషేకం అండి. ఈ అభిషేకం అయిన తర్వాత మొత్తం స్వామిని క్లీన్ చేసి నేనైతే అలంకరణ అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడెప్పుడు చేస్తానంటే అండి మామూలుగా నెలలో ఒకసారి చేస్తాను. అది ఏకాదశి కానీ మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు కానీ నా వీల్ని చూసి నేను ఆ రోజైతే అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకొకటి అభిషేకం ఎందుకు చేస్తాను, సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఎందుకు మొక్కుతామని కూడా కొందరికి డౌట్ రావచ్చు. స్వామికి వచ్చేసండి పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ వ్యాపారం కానీ సంతానం కానీ ప్రతిదానికి స్వామి అధిపతి కాబట్టి నాకు సుబ్రహ్మణ్య స్వామిని పూజ అయితే చేసుకుంటానండి. స్వామికి హారతి ఇస్తున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.